హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి నేను మీ అంజలి రజాకర్ అంటూ మన ముందుకి రాబోతున్నారు. సో బేసికల్గా ఇలాంటి స్టోరీస్ ఇలాంటి హిస్టరీ బేస్డ్ మూవీస్ ఏవైనా వస్తున్నాయంటే తెలుసుకోవాలన్న ఎంతూజియాజం మాలో కూడా ఎక్కువగా ఉంటుంది. బికాజ్ మాకు అంతగా తెలియదు. సో అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మన ముందుకు రాబోతున్నారు, చరిత్రలో జరిగిన విషయాలతో మన ముందుకు రాబోతున్నారు. కాబట్టి మూవీ టీమ్ మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ సార్ అండ్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సో ఫస్ట్ మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తారు సార్. ఒక మంచి కాన్సెప్ట్తో మా ముందుకు రాబోతున్నారు. సో ఈ కాన్సెప్ట్ జనాల్లోకి తీసుకురావాలని ఎప్పుడు మీకు అనిపించింది అండ్ ఎందుకు అనిపించింది? ఈ సినిమా ప్రయాణం మొదట నేను తిరుమల స్వామివారి దర్శించడానికి తిరుపతికి వెళ్ళాను. రేణిగుంట విమానాశ్రయంలో విమానము భూమి మీద టచ్ కాగానే రజాకార్ అని నాకు ఒక ఇంట్యూజన్ వచ్చింది. ఓకే, అంటే ఆకాశవాణి చెప్పినట్టు. నేను అనుకున్నా ఇది ఎందుకు ఇట్లా వస్తుందంటే మేబీ స్వామివారు నాతో చెప్తున్నారేమో. ఎందుకంటే అప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి హిస్టారికల్గా. సో నేను బయటికి రాగానే ఇప్పుడున్న డైరెక్టర్ యాటా సత్యనారాయణకి ఫోన్ చేశాను. ఇట్లా నాకు మైండ్లో ఇట్లా వచ్చింది, ఏమంటారు మరి సినిమా తీద్దామా అని అక్కడ స్టార్ట్ అయింది. సో అక్కడ బీజం పడింది. సో దీనికి కారణాలు ఇంకా ఉండొచ్చు. గో బ్యాక్ టు మై చైల్డ్హుడ్ డేస్ అండ్ మా ఫ్యామిలీ హిస్టరీ. మా తాతగారి పేరే నాకు పెట్టారు. లేట్ గూడూరు నారాయణ రెడ్డి పేరు లివింగ్ గూడూరు నారాయణ రెడ్డి ఇప్పుడు ఉన్నాడు. సో ఆయన లాస్ట్ డే ఆఫ్ ద ఫైట్ విత్ రజాకార్స్ కామన్ మెన్తోని గ్రామీణులు పోరాటం చేసినప్పుడు 13 సెప్టెంబర్ 1948 నాడు లాస్ట్ మా గూడూరు గ్రామానికి ఎంటర్ కావడానికి ప్రయత్నం చేశారు రజాకార్లు. ఆయన ఊరుకు మాల్ పటేల్ అంటే నిజాం రాజు దగ్గర జాగీర్దారులు, జమీందారులు, వతందారులు పనిచేసేవాళ్ళు అనమాట. వతందారు అంటే గ్రామాలను చూసేవాళ్ళు. 5, 6, 8 గ్రామాలని వతందారుల దగ్గర ఉంటుండే. సో మా తాత ముత్తాతలు మా నాయన వరకు కూడా వతందారులే. సో వాళ్ళ బాధ్యత గ్రామీణులను ఆ గ్రామంలో ఉన్నారని సంరక్షించుకోవాలి కదా. సో లాస్ట్ ఎపిసోడ్ ఫేస్ ఆఫ్ అంటే వాళ్ళు రావడానికి అయితే వీళ్ళందరినీ తీసుకొని గ్రామస్తులందరినీ తీసుకొని కొడవళ్ళు, గడ్డపారలు, గొడ్డలు తీసుకొని వాళ్ళు మెయిన్ రోడ్కి వెళ్ళిపోయారు. మా తాత వాళ్ళు రావద్దు మా ఊరికంటే ఎట్లా రానో నేను చూస్తా, ఎట్లా నువ్వు ఆపుతావు చూస్తా అని అవన్నీ మాటలు అయినాయి. దీనికి చూసిన వాళ్ళు నా చిన్నతనంలో చెప్పారు. ఇప్పుడు మా నాయన మామగారు 99 ఇయర్స్ ఉన్నాడు. 98 దాటి 99 ఇయర్స్ ఎంటర్ అయ్యాడు. వెరీ స్ట్రాంగ్, ఇప్పటికి కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఆయన చెప్తాడు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఓన్ అక్క కొడుకే మా నాయన మేనమామ బ్రతికున్నాడు. ఇప్పుడు భువనగిరి నియోజకవర్గం పక్కనే చొల్లేరు గ్రామంలో ఇప్పటికి ఉన్నాడు. ఆయన చెప్తాడు అనమాట, మా బావ రజాకార్లతో కొట్లాడిండు. నాకు అప్పటి నుంచి చెప్పేవాడు. మొన్న కూడా గుర్తు చేసుకున్నాం, సినిమా తీస్తున్నప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా అనుకుంటున్నా అంటే చాలా మంచిది, వాళ్ళు చేసింది చాలా తప్పు అని. ఇదే కాదు, ఇంకొకటి స్ట్రాంగ్ పాయింట్ నా మైండ్లో ఉన్నది. నేను 7th క్లాస్ వరకు గూడూరు గ్రామంలోనే చదువుకున్నాను. అయితే రజాకార్లు ఈ గూడూరు గ్రామంలోకి రానివ్వకున్నప్పుడు వాళ్ళు వెళ్తూ ఆర్మీ ఏమో 40 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే రజాకార్లను తుదముట్టించడానికి వస్తున్నారు. వీళ్ళు వెళ్తూ హైదరాబాద్ నగరానికి వరంగల్ హైవేకి కనెక్ట్ చేసే ఒక బ్రిడ్జ్ని పేల్చేసిపోయారు. సో చిన్ననాటి నుంచి ఆ జ్ఞాపకాలు, మేము వెళ్ళి ఆ నదిలో దూకడము, ఈత కొట్టడము, ఆ స్టేజ్ అంటే ఆ ఫౌండేషన్స్ మీద మేము ఆడుకున్నాం. ఇంకా చాలా ఘటనలు ఉన్నాయి. ఇంకో పక్క గ్రామం ఉంది కొండమడుగు కూడా మా తాత ఊరే. ఆ ఊరికి పోతే అక్కడ బురుజు ఉంటుంది. ఇది ఆ బురుజు మీద ఎక్కినాం మేము. మొన్న కూడా రీసెంట్లీ కూడా షూటింగ్ జరుగుతుంది పక్కన, నేను బురుజు ఎక్కి చూశాను. అంటే చాలా కష్టంగా పోవాల్సి వస్తుంది. నా పర్సనాలిటీకి చాలా ఇబ్బంది. బట్ జస్ట్ టు గెట్ బ్యాక్ టు గెట్ నొస్టాలజిక్ ఆ పని. సో రజాకార్లు చేసిన అకృత్యాలను ఇంకా ఈనాటి సమాజానికి తెలియజేయాలి. మళ్ళీ ఈ రజాకార్లు పుట్టొద్దు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఎందుకంటే వాళ్ళు చేసిన దమనకాండ దేనికోసం చేసిరు? ఏదైనా దండెత్తి కోటను స్వాధీనం కోసమా? కాదు. ఆ దేశము రాజే, ఆ సంస్థానము రాజే తన ప్రజల మీద బలప్రయోగం చేసి అతను ఒక రాజ్యాన్ని ఒక దేశంగా స్థాపించుకోవడానికి, తుర్కిస్తాన్ స్థాపించుకోవడానికి చేసిన పన్నాగం. హిందువులందరినీ మత మార్పిడి చేయాలి. ఎందుకంటే ఆయనకు వేరే మార్గం లేదు. నా సొంత దేశం ప్రకటించుకోవాలంటే భారతదేశం, పాకిస్తాన్, ఆ తర్వాత ఈయన తుర్కిస్తాన్, ఎట్లయితే కజకిస్తాన్
ఇంకేదో ఆఫ్ఘనిస్తాన్ ఎట్లుందో ఈయన తుర్కిస్తాన్ పెట్టుకుందాం అనుకోండి, లేకుంటే ఉస్మానిస్తాన్. తుర్కిస్తాన్ కానీ దాని పేరు, ఆ దేశం పేరు. గోవాని కొనుక్కొని, అంటే సముద్ర తీరం కూడా ఉండాలి అని వాళ్ళు పోర్చుగీస్తో కూడా నెగోసియేషన్ చేశారు. ఆయుధాలని జెకోస్లోవేకియా నుంచి కొనుక్కున్నారు. తీసుకురావడానికి ఒక విమానం ఉన్న ఒక స్కాట్ అనే పైలట్ వీళ్ళకు బ్రోకర్గా, స్మగ్లర్గా వాడిని ఎంచుకున్నారు. ఎంచుకొని వరంగల్ మాములూరు అనే గ్రామం ఉంది వరంగల్ దగ్గర, మాములూరు ఎయిర్పోర్ట్లో దిగేది విమానం. ఇవన్నీ పుస్తకాలలో రాసిండ్రు, చూసిన వాళ్ళు చెప్పిండ్రు. నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఈరోజు నా వయసు 62 సంవత్సరాలు. సో 62కు 75కు పెద్ద తేడా లేదు కదా. అంటే నేను పుట్టకంటే ముందు 13 సంవత్సరాల క్రితం అంతరించింది ఏది రజాకార్లు. స్వాతంత్రం కూడా అప్పుడే వచ్చింది. సో ఐ విల్ బి ఫుల్లీ కనెక్టెడ్. సో ఇప్పుడు మీరు మాకు చెప్పిన పాయింట్స్ అన్నీ రజాకర్లో ఉన్నాయా సార్? ఆర్ దీని పార్ట్ 1, పార్ట్ 2 అలా ఏమైనా? అన్నీ ఉన్నాయి అలా. ఇందులో అన్నీ ఉన్నాయి. కథ ఆల్మోస్ట్ ఒక 5 నిమిషాల కథ చెప్పినాను. చెప్పేశారు. ఓకే, పార్ట్ 2 కూడా ఉంటుందా సార్ దీన్ని? రజాకర్ తెలియదు ఇక మరి, బేస్డ్ ఆన్ ద ఏమైనా పెండింగ్ ఉండిపోయాయా చెప్పడానికి? చాలా ఉన్నాయి. బికాజ్ 60,000 మానభంగాలు జరిగినాయి, 2 లక్షల మర్డర్స్ జరిగినాయి. మనం ఎన్ని మర్డర్స్ చూపిస్తాం ఇలా? 800 మంది 900 మంది చనిపోయిన సన్నివేశాలు మనకు కనబడతాయి. వాట్ అబౌట్ అదర్స్? కర్ణాటకలో 3 జిల్లాలు కర్ణాటక, 5 జిల్లాలు మహారాష్ట్రలో. సో ఈ ప్రాంతాలదైతే మనం చూపించలేం కదా, బికాజ్ మనం తీస్తున్నది తెలుగు సినిమా, బేస్ లాంగ్వేజ్ ఇస్ తెలుగు. సో మనకు వీలైనంత కాడికి ఈ ప్రాంతంలో జరిగిన దుర్ఘటనలు, మారణహోమం, ఇవన్నీ వ్యవస్థలు ఇంకా మళ్ళీ వేరే మాటలు మాట్లాడాలంటే కష్టం అనిపిస్తుంది. ఏదైతే ఆ వ్యధ, ఆ బాధ ఎన్నైతే అనుభవించినరో ఆనాటి అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు, అన్నలు, పెద్దలు, ఆ వ్యధను మళ్ళీ భారతదేశంలో ఎవ్వడికి కలగొద్దు అనే ఒక ఆలోచన ఇంకా మరింత బలీయంగా జరిగింది మాకు. బడ్జెట్ గురించి కూడా మేము పెద్దగా లెక్క పెట్టలేదు. 16 కోట్లని దిగినాం, ఇప్పుడు 51 కోట్లు అవుతున్నది. భారీ బడ్జెట్, ఫెంటాస్టిక్ టేకింగ్, మంచి కంప్యూటర్ గ్రాఫిక్స్. ఎందుకంటే 1947-48 మనం క్రియేట్ చేయాలి. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీబడి. We are eagerly waiting for March 15th. Yeah, so hi ma'am. హలో అండి. సో మీరు అంటే లైక్ ఇప్పుడు ట్రైలర్లో చూసిన తర్వాత దెర్ వాజ్ అ డైలాగ్ టెరఫిక్ అండ్ ఒక సీన్ కూడా ఉంది కదా, లైక్ మీరు కింద పడిపోయే సీన్ ఒకటి ఉంది. మీకు ఈ క్యారెక్టరైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ, మీ డైలాగ్ డెక్షన్ చెప్పినప్పుడు కానీ మీకు గూస్ బంప్స్ వచ్చే పాయింట్స్ ఏమైనా లైక్ రజాకర్? గూస్ బంప్స్ లేని పాయింట్స్ అంటే ఒక్కటి కూడా లేదండి. అది యాక్చువల్గా నిజం. ఎందుకంటే క్యారెక్టర్ సార్ చెప్పేదాకా ఇలాంటి ఒక వీర మహిళ జన్మించి మన మధ్య బ్రతికారన్న విషయం కూడా నాకు తెలియదండి. అది ఎంత అవమానకరం చూడండి. మనం ఒక మహిళగా ఉండి ఇలాంటి ఒక వీరనారి గురించి తెలియదు అసలు. డైరెక్టర్ గారు ఇది నాకు ఫస్ట్ టైం చాకలి ఐలమ్మ అన్న క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను వెళ్ళి గూగుల్లో వెతుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు నరేషన్ ఇవ్వలేదు. చాకలి ఐలమ్మ ఐడియా ఉందమ్మా అని అడిగారు. లేదు సార్ అన్నాను. మీరు ఒక్క పని చేయండి అమ్మా, ఒక్కసారి ఆవిడ గురించి గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోండి, మళ్ళీ మీకు గెట్ బ్యాక్ అవుతాను. సో గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే ఐ ఫెల్ట్ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. ఏంటిది ఇంత ఒక పెద్ద ఒక ఏమంటారో ఒక నోబుల్ కాజ్ కోసం ఆ సమయంలో, అంటే పెద్దగా చదువు లేదు, ఏమీ లేదు, వాళ్ళు బ్రతికిన బ్రతుకన్నది అంతా బాంచన్ అని బ్రతికిన ఒక సమాజంలో ఒక మహిళ తిరగబడడం కానీ, ఒక ఉద్యమరాలుగా అవ్వడం కానీ, ఆవిడ ఎంత పెద్ద మార్పు తీసుకొచ్చారు. ఇలాంటి ఆవిడ గురించి మనకు తెలియకపోవడం ఏంటని ఐ ఫెల్ ట్రూలీ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ దెన్ ఐ వెంట్ ఆన్, దాని గురించి చదివాను. చదివిన తర్వాత నెక్స్ట్ డే డైరెక్టర్ గారు కాల్ చేశారు. So first thing I told him is thank you so much for choosing for the role. Okay. What else I can say? To keep that trust in me, the producer garu, director garu. I'm working for the first time mana producer gari production lo, director garto kuda idi na first experience. అసలు నా మీద ఎందుకు అంత నమ్మకం వాళ్ళకి కలిగింది, నేను చెయ్యగలనన్న నమ్మకం ఎలా వచ్చింది వాళ్ళకి, అది ముందు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సో నాకు బాధ్యత ఇంకా రెట్టింపు అయింది. ఫస్ట్ థింగ్, ఈ క్యారెక్టర్ ఒక వీర మహిళగా ప్రతి తెలంగాణ మహిళలో ఏమంటారండి, ఒక పూజ్య చేసుకునే అంత ఒక ఐడల్ క్యారెక్టర్ అన్నమాట.
అది ముందు మనం ఆ రెస్పాన్సిబిలిటీ మన భుజం మీద ఉంది. దాన్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నామో వాళ్ళ అంచనాకి ఏమాత్రం తక్కువ కాకుండా చెయ్యాలి. రెండో రెస్పాన్సిబిలిటీ వీళ్ళ నా మీద పెట్టుకున్న నమ్మకం, అది కాపాడుకోవాలి. సో ఐ హ్యావ్ ట్రైడ్ అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ డన్ జస్టిస్. అది మీరే ఇంకా చూసి చెప్పాలి. షూర్. ట్రైలర్లో మేము చూసినప్పుడు ఏ ఇంద్రాజ గారు ఇదే రియాక్షన్ మాది. ఈవెన్ యాక్షన్ పార్ట్స్ కూడా ఉన్నట్టు అవునండి, కదా మీకు? అవునండి, అవునండి. సో ఏమైనా దెబ్బలు తగలడం లాంటివి చిన్న చిన్నవి ఉంటాయండి తప్పకుండా. Memory. కర్రసామె నేర్చుకున్నాను దీనికోసం అని ఓ నేర్చుకున్నాను. కానీ ఏంటంటే పిక్చర్ లెంగ్త్ కారణంగా కొంచెం యాక్షన్ పార్ట్ అక్కడక్కడ కొంచెం ఎడిట్ అయిపోయిందండి. నేను డబ్బింగ్ చేసినప్పుడు చూశాను. మేము చేసినంత కాకుండా, ఎందుకంటే అది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఎందుకంటే ఇంత భారీ మూవీ అంటే అన్నీ చూపించాలి. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు అస్సలు ఉన్నవే చూపించలేక కొన్ని షార్ట్ అండ్ స్వీట్గా వెళ్ళిపోవాల్సిన అవసరం ఉన్న కథలో మనం తీసినవన్నీ రావాలని అనుకోవడం కూడా కొంచెం అత్యాశ. సో ఉన్నవి వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, అది మేము ఇంకా బాగా తీసాం, ఎలాబరేట్గా తీసాం. కర్రసామ ఫైట్ అంతా కూడా చాలా బాగా బ్రహ్మాండంగా తీశారు డైరెక్టర్ గారు. బట్ ఏంటంటే దానికోసం నేను నేర్చుకున్నాను కూడా. నేను నా అంతటా డైరెక్టర్ గారికి కూడా తెలియదు అది. నేను ఒక 2 months నేను చెన్నైలోనే ట్రైనింగ్ తీసుకున్నాను దీనికోసం. సూపర్ మ్యామ్. ఇప్పుడు నెక్స్ట్ టైం ఎవరైనా ఏదైనా చేయాలంటే ఇంద్రజ గారితో జాగ్రత్త. అవునండి, బికాస్ మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళకి, అందులో రీఎంట్రీ ఇచ్చిన వాళ్ళకి క్యారెక్టర్లో రావడమే ఒక యజ్ఞం. మనం తపస్సు చేయాలి కూర్చొని. ఎందుకంటే వచ్చే క్యారెక్టర్లన్నీ బాబు జాగ్రత్తగా వెళ్ళు, ఏమండి కాఫీ తీసుకుంటారా, ఇవే వస్తున్నాయి. ఇందులోంచి బయటకి ఎలా పడాలా అనేసి నేనే కాదండి, ఇప్పుడు నా ఏజ్ గ్రూప్లో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్న వాళ్ళందరి ఆశ ఏంటంటే ఒక్క మంచి క్యారెక్టర్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నో, దిస్ ఇస్ నాట్ మీ, నాలో ఇంత పొటెన్షియల్ ఉంది, ప్లీజ్ గివ్ అస్ సమ్ రోల్స్ అనేసి అందరూ అనుకుంటున్నారు. నా ఒక్కదాన్ని ఫీలే కాదు అది. అలాంటప్పుడు మనకు ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు దాన్ని ఎంత బాగా సద్వినియోగం చేసుకోవాలి. సో మన హోంవర్క్ అనేది మనకు ఉండాలని నేను నేర్చుకొని, డైరెక్టర్ గారు కూడా చాలా ఆశ్చర్యపోయారు, అవునా మీరు దీనికోసం నేర్చుకున్నారు ఇంద్రజ గారు అని. ఇప్పుడు మాకు కూడా చాలా వావ్ మూమెంట్ ఇది లిటరలీ. అండ్ మ్యామ్ ఇప్పుడు మీరు మెన్షన్ చేసినట్టే లైక్ అప్పట్లోనే విమెన్స్ అని, ఈ క్వశ్చన్ మీకు కూడా తెలుగు అలాగే అర్థమవుతుంది కాబట్టి, అప్పట్లోనే విమెన్స్, ఐమ్ పర్టికులర్లీ మెన్షనింగ్ విమెన్స్, అప్పట్లోనే లైక్ స్వాతంత్రం కోసం ఫైట్ చేసేవాళ్ళు ఈవెన్. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో కొంతమంది ఎలా మనల్ని పోర్ట్రే చేస్తారంటే పర్టికులర్ ఈ టైం తర్వాత బయటికి వెళ్ళకూడదు, పర్టికులర్ ఈ టైం వరకే జాబ్ చేయాలి, హస్బెండ్ మాటే వినాలి, ఇంట్లో వాళ్ళ మాట వినాలి, ఆడపిల్ల అంటే ఇలానే ఉండాలి అని అంటారు. స్టిల్ నౌ ఆల్సో సమ్ రెస్ట్రిక్షన్స్ ఆర్ దేర్. అలాంటివి విన్నప్పుడు యాజ్ అ విమెన్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే లైక్ ఎంతో ఓవర్కమ్ చేద్దామన్నా కుదరట్లా. ఈవెన్ సీనియర్స్ పెద్దవాళ్ళు కూడా అయ్యే మాటలు అంటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇందులో 2 things ఉన్నాయండి. ఇది చాలా మీరు చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు. ఇది నిజంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. 2 విషయాలు ఉన్నాయండి. ఎప్పుడు ఎవరు ఏ మాట చెప్పినా దాని వెనక వాళ్ళకున్నటువంటి ఇంటెన్షన్ ఏంటని చూడాలండి. మన తల్లిదండ్రులు, మన తోబుట్టువులు, లేదా మన హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ ఎవరైనా కానీ మనల్ని రెస్ట్రిక్ట్ చెయ్యాలి, మన ఎదుగుదలని ఆపాలి, లేదా మనం ఏదో ఒకటి ప్రయత్నిస్తున్నా ఆ ప్రయత్నానికి ఏదో ఒక అడ్డంకు పెట్టాలి అని చెబితే వినాల్సిన అవసరం లేదు, అస్సలు లేదు. కానీ దాని వెనక కేర్ ఉంది, దాని వెనక లవ్ ఉంది, దాని వెనక మనకంటూ మన సేఫ్టీ కోసం, మన సురక్షితంగా ఉండాలన్న తపన కానీ ఆలోచన కానీ ఉంటే వింటే తప్పేంటి? తప్పేంటి? మన కోసమే కదండి, మన కుటుంబం, మనం బాగుండాలి, మనం గౌరవంగా బ్రతకాలి, మనం ఎంత సాధించాలనుకున్నా సేఫ్టీగా ఉండాలి. వాళ్ళకి ఓన్లీ మన అవుట్వర్డ్ మనం ఏం కనబడుతున్నాము, మనం ఏం సాధించాము అన్నదాని మీద మాత్రమే కాదండి, యాజ్ అ పర్సన్గా నువ్వు బాగున్నావా, నువ్వు టైంకి తిన్నావా, నువ్వు జాగ్రత్తగా ఇంటికి చేరుకున్నావా, నువ్వు వెళ్ళే చోటుకి జాగ్రత్తగా చేరుకున్నావా, నువ్వు ఉన్నటువంటి సరౌండింగ్ ఎలా ఉంది, నువ్వు ఎవరెవరితో మూవ్ అవుతున్నావు, నువ్వని నీ గురించి ఆలోచించే వాళ్ళ మాటలు వింటే తప్పేమండి? మేబీ చెప్పే విధానంలో మార్పు వస్తే
చెప్పే విధానం మాత్రమే కాదండి, వాళ్ళ ఆలోచన కూడా మనకు తెలిసిపోతుందండి. మనకేం బుద్ధి తక్కువ ఏం కాదండి. ఈవెన్ చెప్పపోతే లేడీస్కి 6th కాదండి 7th సెన్స్ కూడా ఉంది. మనం ఈజీగా మనం ఎవరినైనా చెప్పేయగలం, వీడి ఈ ఇంటెన్షన్తో నా దగ్గరికి వస్తున్నాడని మనం ఈజీగా కనిపెట్టేయగలం. సో మనకు తెలుసు కదండి, మంచి కోసం చెప్తున్నారు, మన కోసం చెప్తున్నారు అన్నప్పుడు వాళ్ళు సపోజ్ మనకు అడ్డుపడుతున్నారు, లేదా మన ఎదుగుదలకి ఎక్కడో కొంచెం యూనో లైక్ అడ్డంకొని నేను చెప్పను, కొంచెం ఎక్కడో డిస్టర్బ్ చేస్తున్నారు అన్నప్పుడు కూర్చోపెట్టి మాట్లాడదాం, వాళ్ళకి తెలియచేద్దాం, నచ్చ చెప్తాం. లేదు ఇలా కాదు, ఇలా నేను చేస్తాను, ప్లీజ్ నన్ను నమ్మండి, నా పక్కన నిలబడండి సపోర్ట్గా అని మాటలతో మనం మార్చగలమండి. ఎవరినైనా మార్చగలం. అలా మార్చి ఫ్యామిలీ సపోర్టుతో, మన అన్న వాళ్ళ సపోర్టుతో మనం ఎదిగినప్పుడే అది నిజమైన సక్సెస్. సూపర్. ఇంత అర్థమైనట్టు చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. ఈవెన్ అంటే లైక్ నాట్ సేయింగ్ దట్ ఫ్యామిలీ మెంబర్స్ హస్బెండ్ కాదు, విమెన్కే శత్రువులని చాలా మంది అంటారు కదా, అదే నౌవేడేస్ అదే అవుతుంది. అదే నిజం. ఎస్ షూర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా అంటే లైక్ చాలా క్లారిటీగా చెప్పారు. అవునండి. సో హాయ్. ఎందుకంటే సారీ పర్లేదు చెప్పండి. సక్సెస్ అవ్వాలి, మనం ఏదో సాధించాలని మన వాళ్ళని కోల్పోయి, మనకంటూ ఉన్న చుట్టోళ్ళని కోల్పోయి, మన ఫ్యామిలీ లైఫ్ని వదిలేసుకొని సక్సెస్ అయితే అసలు దాంట్లో మీనింగే లేదండి. ట్రూ, అది నిజం. ఎస్ థ్యాంక్ యూ మ్యామ్. సో హాయ్, తెలుగు బాగానే అర్థమవుతుందా? आई कैन अंडरस्टैंड बट स्टिल आप हिंदी बोल सकते हैं. मैं हिंदी में बात करूं? Yes, जैसा आपको ठीक लगे. सुपर. सो रज़ाकार इज़ अ वेरी सेंसिटिव कंटेंट. जी. मतलब इसमें जो एक्ट कर रहे हैं या फिर जो डायरेक्टर है, सबको भी इट्स वेरी सेंसिटिव कंटेंट. सो जब हुआ, मतलब ट्रेलर रिलीज हुआ, तो फ्रॉम योर फैमिली और तुम आप लोग जिनको जानते हो उनसे कौन सा रिस्पॉन्स आया, कैसा रिस्पॉन्स आया? Honestly, people were proud of me. Wow. Because एक ऐसा सब्जेक्ट पे आप अगर काम कर रहे, एज एन एक्टर ऑल्सो आई फेल्ट कि कैरेक्टर इट्स, आप जैसे ये भी बोले कि एक आर्टिस्ट को प्रूव करना है अपने आप को, उस चीज़ के लिए एक अच्छा कैरेक्टर, और नॉट जस्ट अच्छा कैरेक्टर, एक स्टोरी लाइन जिसमें आप बिलीव करते हो. तो ये वैसी स्टोरी लाइन थी. तो नो मैटर कंट्रोवर्सी, पॉलिटिकल, वो सब चीज़ें मीडिया की कही हुई बात है. मुझे पता है ट्रूथ क्या है. And me being a part of such story, me being a part of such organization that is bringing out story in such a beautiful way, ये itself मेरे लिए एक honor की बात है. And not just that, इनके लिए या मेरे लिए, every artist जो यहाँ पे समरवी क्रिएशन के साथ काम किया है, Narayan Reddy ji made sure that our names will be written in the history forever. Because this movie is going to make history. Yeah, and even मूवी में स्टार कास्ट भी जो भी है, मतलब बॉबी सिम्हा गारू एंड అనసూయ గారు, ఇంద్రజ గారు एंड प्रेमा गारू, सो एवरीवन वाज अ डिफरेंट काइंड ऑफ अ स्टाइल. हर किसी को हम डिफरेंटली देख रहे हैं. तो आपके कैरेक्टराइजेशन कैसा रह रहा है? आप इस तरीके से देखिए कि हम सारी वुमेन मूवीज़ के वी आर प्रेजेंटिंग वन और द अदर कॉज ऑफ द वुमेन. एक वुमेन जो एक फार्मर है, एक वुमेन दूसरे कम्युनिटी से आई है, एक वुमेन जो एक राजशाही ठाट में भी रह के उनको कितनी बेचैनी हो रही थी कि कैसे हो रहा है मेरे रहते हुए, कैसे वुमेन के ऊपर इतनी एट्रॉसिटीज़ हो रही हैं. तो ये हर क्लास में वो दुविधा दिखाने की कोशिश कर रहे थे ब्यूटीफुली. सो मेरे भी मैं एक निज़ाम का वाइफ का रोल प्ले की हूँ. तो उसमें आप तकरीबन आप देखेंगे कि एक वुमेन जो इतनी पावरफुल हो के भी कुछ नहीं कर पाई, कुछ नहीं कर सकती हैं. दे हैड टू सबमिट बिकॉज उनका एरोगेंस, निज़ाम का एरोगेंस, निज़ाम की राज, निज़ाम की ग्रीड फॉर पावर, कि वो इतने लोगों का धर्म का परिवर्तन करवा रहे हैं. क्यों? ताकि वो उनकी गद्दी बची रहे और वो किंग बने रहें. तो एक हम सब ने कोशिश करी है कि हर क्लास ऑफ वुमेन का एक पीड़ा दिखाने के लिए कि सब ने क्या क्या झेला है. सो मतलब आपको जब ये कैरेक्टरेशन, ये स्टोरी आपके पास आया, तो आप रिसर्च किए इसके बारे में जानने के लिए? जी बिल्कुल. मैं फर्स्ट थिंग आई डिड, मैं पहले चौमिला पैलेस गई, वहाँ पे मैं देखी कि कैसी पिक्चर्स हैं, उनका कैसा ढंग था. लेकिन इतना कुछ रिसर्च करने के लिए नहीं है, बिकॉज इट इज़ मोर ऑफ ए फिक्शनल कैरेक्टर. तो लेकिन आपको ये देखना होगा कि 1947 के टाइम में मुझे डायरेक्टर जी ने एंड टीम ने ब्रीफ किया. इवन मेरे हिंदी के राइटर है रितेश राजवाड़, उन्होंने बहुत चीज़ें मुझे ब्रीफ करी कि रहन सहन उनका ऐसा रहता था, और निज़ाम की जो वाइफ्स होती थी बोलने में ज़्यादा बोल्डली बोल नहीं सकती हैं. तो मेरे कैरेक्टर का चैलेंज यही था कि मेरे को हर बार मेरे को विद्रोह था कि ये चीज़ें सही नहीं. एट द सेम टाइम बीइंग अ ड्यूटीफुल वाइफ टू निज़ाम, आई हैव टू बी क्वाइट ऑल्सो. तो ये बैलेंस पूरे कंसिस्टेंटली आई टू प्ले आउट इन द कैरेक्टर. सो सर,
బేసికల్గా అంటే లైక్ ఇందాక నేను అడిగినట్టు ఇట్స్ వెరీ సెన్సిటివ్ కాంటెంట్ అండ్ అంతేకాకుండా ఇట్ ఈస్ నాట్ సెన్సిటివ్, ఇట్ ఈస్ రైట్ఫుల్. రైట్ Okay, yes. Why do you Wow. say it is sensitive? Why are you scared to talk? This is about Razakars, this is about Mir Usman Ali Pasha, the 7th Nizam, and Qasim Rizvi. They were the dastard, they did all the dastardly acts on their own people. సార్ అంటే నేను మూవీ టైటిల్ విన్న దగ్గర నుంచి నాకు ఒక చిన్న డౌట్. ఎవరికి భయపడద్దు. అయ్యో అయ్యో నేను భయపడట్లే అంటే సెన్సిటివ్ కాదు ఇది, ఓకే మన ఫండమెంటల్ రైట్ ఇది. ఓకే సో రజాకర్ అన్న పదానికి మీనింగ్ ఏంటి సార్? రజాకార్ అంటే ఒక ఏమంటారు, ఆయన వాలంటీర్. వాలంటీర్. మరి వాలంటీర్ అంటే దేనికి వాలంటీర్ చేసిండు, ఎవరికి వాలంటీర్ అయిండు? నిజాంకి అయిందా, కాసిం రిజ్వీకి అయిందా, లేక వీళ్ళు ముగ్గురు తోడు దొంగల? వీళ్ళు ఎవరి మీద దాడి చేసిండ్రు? ఆనాడు హిందువుల మీద దాడి చేసిండ్రు. మళ్ళా ఇటువంటి దాడి మళ్ళీ ఈ జమానాలో కలగొద్దు, మళ్ళీ ఈ సమాజానికి తెలియజేయాలి అనే సబ్జెక్టు దీంట్లో బాగా ప్రస్ఫుటంగా కనబడుతుంది మీకు. మీరు అంటే లైక్ చెప్తున్న 1947 ఆ టైంలో అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ రిపీట్ అవ్వడం ఎప్పుడైనా చూసారా సార్? లాంగ్ చూసినాం కదా, కాశ్మీర్లో చూడలే? కాశ్మీర్లో ఏం చేశారు? మొత్తం పండితులను పంపించలే, ఆస్తి నాదే, నీ పెండ్లాం నాదే, నీ పిల్లగాన్ని తీసుకొని వెళ్ళిపో, నీ ఇల్లు నాదే. చూసినాం కదా కాశ్మీర్ ఫైల్స్లో. ఓకే ఇప్పుడు ఇక్కడ కూడా అవుతుంది, వదిలితే అట్లాగే అవుతుంది. ఇంటి యజమాని బయటికి పోయి వచ్చినాక ఒకడు తుపాకీ పట్టుకొని ఉంటాడు, ఒకడు కత్తి పట్టుకొని ఉంటాడు. ఎవరు వచ్చిందంటే లోపల రజాకార్లు ఉన్నారు. ఓ నాయక్ ఆయా సాబ్, బడా నేత ఆయా, आज से आप ये घर का मालिक नहीं है, आप चले जाओ, आपका बीवी हमारी है, आपका बहू हमारी है, आपका बेटी हमारी है అనే ఒక సిచ్యువేషన్ రావచ్చు. నాకు ఒక చిన్న డౌట్ సార్. ఏదైనా ఉన్నా వేరే వాళ్ళతో అంటే లైక్ మగవాళ్ళతో గొడవలు పెట్టుకోవచ్చు కదా. అంటే ఈవెన్ దో ఇప్పుడు సినిమాలో చూసుకున్నా సరే అనసూయ గారి మీద కూడా అంటే లైక్ ట్రైలర్లో చూపించినంత వరకు అనసూయ గారి మీద అటాక్ అవుతుంది, ఇంద్రజ గారి మీద అటాక్ జరుగుతుంది. ఒక విమెన్ మీదే ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటారు. వై ఆల్వేస్ విమెన్స్ మీద ఎందుకు జరుగుతుంది? అంటే ఆనాడు జరిగింది ఉమెన్ ఒక్కదే కాదు, ఆనాడు జరిగినాయి 2, 3, 4, 5 అంశాలు జరిగినాయి. ఒకటి, మతము మారవకుంటే నిన్ను చంపేస్తాను, మగోని చంపేస్తాం, ఆడవాళ్ళను రేప్ చేస్తాం, చిన్నపిల్లలను కూడా మేము చంపేస్తాం, మీ ఆస్తిని దోచుకుంటాం. ఇది ఓకే మతం మారు, లేకుంటే చావు, లేకుంటే నువ్వు అన్నీ అనుభవించు, దరిద్రమైన కిరాతకమైన మా చర్యలను నువ్వు అనుభవించు అనేది జరిగింది. ఓన్లీ ఉమెన్ మీద అనేది కాదు, ఉమెన్ అండ్ మ్యాన్. ఉమెన్ మీద ఎలాంటి భౌతిక దాడి జరుగుతుంది. ఉమెన్ ఒక ఆట వస్తువుగా వాడుకుంటారు. అదే ప్రతిఘటించిన మనిషిని చంపేస్తారు, మగవాన్ని. బికాస్ ఉమెన్ ఆర్ ద ప్రైడ్ ఆఫ్ ద నేషన్ అండి. సూపర్. ఎక్కడికైనా నో మ్యాటర్ వేర్ యూ లివ్, వాట్ యూ స్పీక్, అదంతా మ్యాటర్ కాదండి. విమెన్ ఆర్ ద ప్రైడ్ ఆఫ్ ఎనీ నేషన్ ఇన్ దట్ మ్యాటర్. సో వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే ఆ ప్రైడ్ని ముందు కిందకి దింపేయాలి, డిమీన్ చేయాలి. డిమీన్ చేసేస్తే ఇంకా ఆ కుటుంబం మొత్తం డిమీన్ అయినట్టే. ఎక్కడైనా చూడండి, ఒక మగాడిని మీరు చంపేసినా సరే, లేదా ఇది చేసినా సరే, ఏది చేసినా సరే, ఆ కుటుంబంలో ఆ వ్యక్తి, ఆ క్యాప్టెన్ అనే ఆ హెడ్ వచ్చేసి డిమీన్ అవుతాడే తప్ప కుటుంబం అవ్వదు. ఎందుకంటే ఈ విమెన్ కాపాడేస్తుంది. ఆ పిల్లల్ని కాపాడుకోవడం కానీ, పోషించడం కానీ, ఆ కుటుంబాన్ని ఒక స్థితికి ఏదైనా కానీ. బట్ ఒక విమెన్ డిమీన్ అయితే ఆటోమేటిక్గా ఆ మ్యాన్ అయిపోయినట్టే, ఆ కుటుంబం అయిపోయినట్టే, సర్వనాశనం అయిపోయినట్టే. సో దే ఆల్వేస్ ఎయిమ్ ఫర్ దాట్. ఇంద్రజ గారు చెప్పినట్టు, అంటే మనము జెండర్లో చూస్తే, ఫెమినిస్టిక్ అనే విషయం చూస్తే, మనమంతా ఎవరము? మనం భరతమాత బిడ్డలం, ఈ భారతదేశ పౌరులం. మనకు చాలా టెక్నికల్గా కొంచెం సబ్జెక్టు కొంచెం ఇది కదా అది కదా కాదు. ఈ దేశంలో మళ్ళా అటువంటిది పుట్టొద్దు. మీ మతం ఏదైనా, నా మతం ఏదైనా, మనం భరతమాత పిల్లలం. ఈ దేశంలో పుట్టినవాడు ప్రతి ఒక్కడు ఈ భారతీయునిగా బతకండి. నేను ఫలానా, నా హక్కులు ఇవి, 15 నిమిషాలు పోలీసు వాళ్ళు పక్క జరుగుండ్రి, మా సంగతి ఏందో చూపిస్తాం, మా తడాకా అని అక్బర్ గాడు అనలే. అక్బర్ గాడు అంటున్నా నేను, అన్నాడా లేదా? వాడెవడు అసలుకు? నేనంటున్నా ధైర్యంగా, వాడెవడు నన్ను భయపెడతందుకు? సినిమా దియొద్దని అడ్డుకోవడానికి ఎవడు నన్ను అడ్డుకుంటాడు? నేను ఈ గడ్డ మీద పుట్టలేదా? నా తాత పోరాటం చేయలేదా?
నా ప్రాంతంలో ఉన్న ఈ ప్రజానీకము అన్ని బాధలు అన్ని వెదలను అనుభవించలేదా? మళ్ళీ అనుభవించాలనా? మళ్ళీ ఎందుకు? ఈ దేశం, ఈ అమ్మకు పుట్టిన ఎవడైనా, ఏ మతస్థుడైనా అందరూ ఆ అమ్మ పిల్లలే. గంగా జమున తైజీబ్ అంటున్నారు కదా, అదే ప్రకారం బతుకుదాం, అదే ప్రకారం ఉందాం. ఇంకా వేరే కొత్త ఆలోచనలకు పోవద్దు, కొత్త మాటలు మాట్లాడొద్దు. నాకు 15 నిమిషాలు టైమి, అర్ధగంట టైమి, నేనేందో చూపిస్తా అంటే ఈడెవడు పనికి మాలిన ఎవడు ఇక్కడ లేడు ఇక్కడ. లేకుంటే అప్పటి అమాయక ప్రజలు కాదు సర్కార్ ముంగడ అస్సలాము అలైకుం అని చెప్పి జీవించడానికి. అర్థమైందా? నేను జై శ్రీరామ్ అంట, నువ్వు ఏమైనా అనుకో, నువ్వు యాలియను లేకుంటే నువ్వు నీ ఇష్టం, నువ్వేమనుకుంటావు అను. ఓ జీసస్ అను, నీ ఇష్టం. నువ్వేం మతాన్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీ ఇష్టం. నేను నా మతాన్ని, నువ్వు నా ధర్మం మీద నువ్వు దాడి చేసినావు. ఆనాడు హిందువుల మీద జరిగిన ఈ ఊచకోతను ఒక హిందువుగా, ఒక ఈ ప్రాంత వ్యక్తిగా నేను ప్రొడ్యూస్ చేస్తే చాలా డెలికేట్ విషయం ఎట్లయితుంది? ఇట్ ఈస్ ఎ వెరీ న్యాచురల్ విషయం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగంలో మీకు ఏమిచ్చారు? హక్కులు, రైట్ టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఆర్టికల్ 19 రైట్ టు ఎక్స్ప్రెషన్లో మీరు ఏవైనా మీ చిత్ర రూపంలో తీయొచ్చు, మీరు పాట రూపంలో పాడవచ్చు, మీరు నాట్యం రూపంలో మీరు చూపించవచ్చు, మీకు ఇంకేమైనా విషయాలు ఉంటే మీరు ఏ కళలోనైనా మీరు చూపించవచ్చు. దట్ ఈస్ యువర్ రైట్. ఎన్ని అంటే సార్ ఎవరైనా అంటే లైక్ ట్రైలర్ వచ్చిన తర్వాత, మీరు స్టోరీ తీస్తున్నారని తెలిసిన తర్వాత ఎవరైనా ఆపమని కానీ లేకపోతే తీయద్దు అని చాలా చేశారు. ఇప్పుడు కూడా ఈ రోజు కోర్టులో ఉన్నది, ఈ రోజు టుడే ఇట్ ఈస్ కోర్ట్. అదేనండి, చెప్పదలుచుకున్న విషయం కూడా అదేనండి. సింపుల్గా చెప్పాలంటే ఇది యాంటీ ముస్లిం మూవీ కాదండి, యాంటీ ఇస్లాం మూవీ కాదు, ముస్లిమ్స్కి వ్యతిరేకంగా సార్ తీయాలనుకున్న మూవీ కాదు. ప్లీజ్ ఇది ముందు అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత అందరూ షాక్ గురయ్యారు. ఓ ఇది ఇలాంటి మూవీ ఏమో అనేసి అనుకుంటూ అపోహపడుతున్నారు. మూవీ రజాకర్లు పీరియడ్లో ఏం జరిగింది, అప్పట్లో రజాకర్లు అనేవాళ్ళు ఉన్నారు, ఉండి ఏం చేశారు, ఎన్ని అట్రాసిటీస్ కమిట్ చేశారు, ఏం జరిగింది, దాని గురించి మాట్లాడే మూవీ అండి. ముఖ్యంగా ఇంకొకటి చెప్పాలంటే ముస్లిమ్స్ ఇప్పుడు మనం కలిసిమల్లి బ్రతుకుతున్నాము, మనం బాయ్ బాయ్ అనుకుంటున్నాము, మనకున్న ఫ్రెండ్స్లో చాలామంది ముస్లిమ్స్ ఉంటారు, హిందూ ముస్లిమ్స్ కలిసి బ్రతుకుతున్నాము. ఇంకా చెప్పాలంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే అందరం కలిసి ఇండియా విన్ అవ్వాలని చూస్తున్నాము. అందులో ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, పార్సీస్ ఉంటారు, అందరూ ఉంటారండి. సో ఇది అటువంటి మూవీ కాదండి. ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఈవెంట్స్ బేస్ చేసిన ఒక మూవీ. ఇట్స్ నాట్ అన్ యాంటీ ముస్లిం మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే సెన్సిటివ్ అని మీరు చెప్పినందువల్ల ఇది అలాంటి మూవీ కాదండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ ఎవరైతే దీనికి వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే దీని గురించి ఇలాంటి ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ అన్నిట్లో ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. మా గురించి మాట్లాడారా, మా గురించి ఏదో తీసారా, మాకు వ్యతిరేకంగా వెళ్ళారా అని అనుకునే వాళ్ళు అందరూ ఉంటారు. బట్ ప్లీజ్ వాళ్ళు కూడా మూవీ చూస్తే అర్థం చేసుకుంటారు, ఓ ఇది హిందూ ముస్లిం మధ్య తీయలేదు, ఇది ఆ పర్టికులర్ పీరియడ్లో రజాకర్లు పీరియడ్లో ఏం జరిగిందో అది తీశారు అన్నది మూవీ చూస్తే తప్పకుండా అర్థం చేసుకోవాలి. క్లారిటీగా అర్థం కావాలంటే మార్చ్ 15 అందరూ సినిమా చూడాలి. ఓకే, సో దిస్ వాజ్ మై లాస్ట్ క్వశ్చన్ మ్యామ్. సో బేసికల్గా ఏం జరిగినా, ఏ సినిమా జరిగినా మనకి ప్రమోషన్స్ అనేవి జరుగుతాయి, శ్రీదేవి డ్రామా కంపెనీలో వస్తూనే ఉంటారు. సో మా రజాకర్ వస్తుందా? తప్పకుండా రావాల్సిందండి. ఆ రోజు మన రజాకర్ మూవీ వాళ్ళు మా శ్రీదేవి డ్రామా కంపెనీకి రావాల్సింది యాక్చువల్గా మూవీ ప్రమోషన్స్కి. బట్ ద నెక్స్ట్ డే ముంబైలో మనకు లాంచ్ ఈవెంట్ పెట్టారు. సో మన రజాకర్లో లాంచ్ ఈవెంట్ ద నెక్స్ట్ డే ఇట్స్ గోనా హ్యాపన్. సో ఆ పనిలో పడి వీళ్ళు రాలేకపోయారు. అదర్వైజ్ దే వుడ్ హ్యావ్ కమ్ ఫర్ ఎస్డిసికి రావాల్సిందే, జబర్దస్త్కి రావాల్సిందే. ఐ వాస్ జస్ట్ వెయిటింగ్ అన్నమాట, బట్ దట్ డిడ్ హ్యాపన్. వాహా, ఓకే మ్యామ్, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. సో మీ క్యారెక్టర్ కాకుండా మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి రజాకర్? అది అసలు తెలియదండి. మూవీలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని తెలుసు, కానీ వాళ్ళ వెనక ఏం స్టోరీ ఉంది, ఎంటైర్ మూవీ గురించి అవగాహన ఓన్లీ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి మాత్రమే తెలుసు. ఇప్పటిదాకా వర్క్ చేసిన అందరు ఆర్టిస్టులకి వాళ్ళ పోర్షన్ ఏంటి, వాళ్ళు ఏం యాక్ట్ చేశారు. ఇప్పుడు నాకు చాకలి ఐలమ్మ తప్ప ఇంకేం తెలియదండి. వీళ్ళందరూ చేశారని తెలుసు అంతే. సో నేను కూడా మీలాగే ద ఎంటైర్ మూవీ చూడడానికి వెయిట్ చేస్తున్నాను. ఓకే, సో చాలా సీక్రెట్గా దాచిన చేస్తారు. ఎవరి గురించి? ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే అనవసరమైన ప్రాబ్లమ్స్ ఎందుకు,
మాకు మీదంతా ఎందుకు పెద్ద ఇన్ఫ్లుయెన్స్ వాడినా ఫలక్నామా ప్యాలెస్ ఇవ్వలేదు. ఆ, అంటే అంత వ్యతిరేకత. మళ్ళీ అప్పుడు పరిపాలిస్తున్న ఈ కేటీఆర్ పీటీఆర్లు ఉన్నారు కదా, కచరా కేటీఆర్, వీళ్ళంతా కూడా ఇవ్వలేదు. దే డి నాట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎక్కడికక్కడ బటన్స్ ప్రెస్ చేస్తారు. మమ్మల్ని ఏమన్నారు తెలుసా, సమ్ ఇంటెలెక్చువల్లీ బ్యాంక్రప్ట్ జోకర్స్ ఆఫ్ బీజేపీ ఆర్ ప్రొడ్యూసింగ్ దిస్ మూవీ అన్నారు. ఇంటెలెక్చువల్లీ బ్యాంక్రప్ట్ జోకర్స్ అంట. That was the first article published. సో సరే, దానికి ఎవరు జవాబు ఇవ్వాలని ఇచ్చిండ్రు. మా దగ్గర చిచ్చరపిడుగు బండి సంజయ్ అనే వ్యక్తి ఉన్నాడు, దానికి జవాబు ఇచ్చిండు. తర్వాత నోర్లు మోసుకున్నారు. ఎక్కడ చూసినా ఇబ్బందే. సెన్సార్ ఆఫీస్కు లెటర్ రాస్తారు, అక్కడ రాస్తారు, ఇక్కడ రాస్తారు, ఇది ఇవ్వద్దంటారు, అది ఇవ్వద్దంటారు. హీరోయిన్లను కూడా అంటే సైకలాజికల్గా వాళ్ళు సపోజ్ ఎవరినైనా మనం అప్రోచ్ అయినాం XYZ, వాళ్ళు ఇమీడియట్గా అరే ఈ సినిమా తీస్తుంది దీంట్లో పోవద్దు అనమాట. బికాజ్ ఇక్కడ ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో కొన్ని విషయాలు ఉన్నాయి. కొంతమంది మీద కొంతమంది అజమాయిషి ఉంటుంది. వాళ్ళనే అడుగుతారు అనమాట, ఇదేంది ఓకేనా అంటే నో నో నో, బికాజ్ ఇట్స్ ఆల్ సో చాలా పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. ఐ హ్యావ్ లర్న్డ్ బికాజ్ నేను ఓనమాలు నేర్చుకుంటున్న వ్యక్తిని. బట్ ధైర్యంగా ఇంత హెవీ బడ్జెట్ సినిమా తీశానంటే నా ధైర్యంతోనే. బికాజ్ నాకున్న మక్కువ ఎవరి మీద, నేను భరతమాత బిడ్డను, భగత్ సింగ్ తమ్ముడిని. నా సమాజంలో ఈరోజు భారతదేశంలో 142 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో 100 కోట్ల మంది మీ వయసు ఉన్నవాళ్ళు, అంటే 18 నుంచి 35 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు. వీళ్ళందరి జీవితం, వీళ్ళందరి రేపు కనబోయే పిల్లల గురించి, వీళ్ళ మనవరాళ్ళ గురించి నా తాపత్రయం. ఎందుకంటే అలౌ చేయదు. ఎప్పుడైనా మన ప్రాంతంలో చీడపురుగు ఎక్కడైనా పుట్టింది అంటే ఒక కుక్క పిచ్చిదైతే ఏం చేస్తారు, ఊరోళ్ళంతా కలిసి కట్టెలతో కొట్టి చంపేస్తారు. అట్లనే సమాజం కూడా చాలా సమాయత్తంగా ఉండాలి, కళ్ళు తెరిచి ఉండాలి, జాగరూకతతో ఉండాలి. మళ్ళీ ఇటువంటి రజాకార్లు ఈ దేశంలో కానీ ఈ ప్రాంతంలో కానీ పుట్టకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఉండాలి. నేను ఫలానా కులం, నీ ఫలానా నో, మన కులం ఒకటే, మనం భారతీయులం. మీ మతం వేరే, మతం నీ ఇష్టం, నువ్వు ప్రాక్టీస్ చేసుకో. ఇది ఎవరిని ఇంద్రజ గారు చెప్పినట్టు ఏ మతాన్ని ఉద్దేశించి కాదు, ఓన్లీ రజాకార్స్. మా ఎనిమీస్ రజాకార్స్. సూపర్. మా దాంట్లో, మా మనసులో, మా కళ్ళల్లో దుర్మార్గుడు ఎవడంటే 7వ నిజాం, 6వ నిజాం కాదు. 6వ నిజాం మంచోడు, 7వ నిజాం రాక్షసుడు. ఎందుకంటే సారు డైరెక్టర్ గారు చెప్పినట్టు మెహబూబ్ అలీ ఖాన్ అని. అదంతెందుకు, మహబూబ్ అలీ పాషా లెక్కనే మా తాత కూడా సైడ్ లాక్స్ ఇట్లా పెట్టుకుంటుండే. ఇప్పటికున్నది ఫోటో, మా ముత్తాత ఫోటో, ముత్తాతది ఫోటో ఉంది. 200 సంవత్సరాల క్రితం తీసుకున్న ఫోటో ఉంది, 180 సంవత్సరాల క్రితం. ఓకే సార్, ఏదేమైతే ఏంటి సార్, మీరు ఎంతమంది ఆపినా, ఎన్ని రోక్టోక్ వచ్చినా, But आप इतनी प्रॉब्लम्स अपनी लिस्ट आउट करते हैं तो इट रियली इंस्पायर्स द यूथ, you know, specifically seeing that it puts our faith back to the point कि देश के लिए कुछ करना है, अपने लोगों को कुछ दिखाना है, यूथ को जागरूक करना है. और ये इंटेंशन ही आपको यहाँ तक लेके आया. आपने इतनी समस्याएं देखी हैं लास्ट 2 साल में, और ये हमारा गुड इंटेंशन है, और ऑब्वियसली द ब्लेसिंग्स ऑफ లార్డ్ వెంకటేశ్వర. నేను కూడా అదే చెప్పాలనుకున్నాను. బట్ స్టిల్ సార్, ఎన్ని రోక్టోక్ వచ్చినా, ఎంతమంది ఆపాలనుకున్నా, మీరు రజాకర్తో March 15th మా ముందుకు రాబోతున్నారు. హియర్ ఇస్ ద సక్సెస్ ఆఫ్ యువర్స్. ఎవరు ఆపలేరు. ఇది పంచభూతాలు, ఇది స్వామివారి దైవాధీనం. ఇది వారు చెప్పిన ప్రకారం నేను నడుచుకున్నా. మీకు తెలుసో తెలియదు, 16 కోట్లను దిగిన 51 కోట్లు అవుతున్నారు. ఓకే, డన్. దీంట్లో ఉన్న CGలు, VFXలు, ఎఫెక్ట్స్, క్వాంటిటీ 900 మంది ఒక్కరోజు షూటింగ్లో పాల్గొనేవాళ్ళు. 900 మంది. యూ కెన్ ఇమాజిన్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఇట్. మామూలు కాదు. పబ్లిక్ పరేషాన్ అయిపోతుండే, ఇంతనా అంటే నేను నాదేంది, స్వామి ఆదేశం, సమాజానికి నేను కనువిప్పు కలిగించేటట్టు నేను తీస్తున్నాను అంతే. నా నియత్ అదే. నాకు ఏ మత విద్వేషాలు కానీ, లేకుంటే మతాల మధ్య చిచ్చుపెట్టి నేనేదో కాపు కాసుకోవాలని నేను చూస్తలేను. నాకు అనవసరం. నాకు ఇంకా గీలిటిక్స్ అనేది కూడా అయిపోయింది, కథం అయిపోయింది. ఓకే, సో సార్ క్లారిటీ ఇచ్చేసారు కాబట్టి డెఫినెట్లీ సార్ March 15th అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూసి ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అన్నది క్లారిటీకి వస్తుంది, ఎవరైతే ట్రైలర్ చూసి అది ఇది అని అనుకున్నారో. బట్ ఆల్ ద బెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి చాప్టర్ని
మాకు పరిచయం చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సో అది సంగతి అనమాట. March 15th అందరూ థియేటర్స్కి వెళ్ళి రజాకర్ చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బై, సైనింగ్ ఆఫ్.